మధ్యప్రదేశ్‌లో ఒక అమ్మాయి వీడియో అనేది మామూలుగా వైరల్ అవ్వలేదండి. ఎందుకంటే మీరందరూ చూసే ఉంటారు. మోనాలిసా. ఈ అమ్మాయి ఎవడో పాపం ఈ అమ్మాయి అదృష్టం అనుకోవాలో, దరిద్రం అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు గానీ, ఆ అమ్మాయి అతని కంటికి నచ్చిందన్న ఉద్దేశంతోని ఓ చిన్న వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో అనేది మామూలుగా వైరల్ అవ్వలే. మన భారతదేశం మొత్తం గూడా ఉలిక్కిపడే అందమాట ఈ అమ్మాయిది. అంటే మన వాళ్ళు ఇంతవరకు ఒక ఆడ మనిషికి ఇంత అందం అనేది ఎక్కడా చూడలేదేమో అన్నంత ఇదిగా ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి సెల్ఫీలు తీసుకోవటం, ఆ అమ్మాయిని టచ్ చేద్దామని చెప్పి కొంతమంది చూడటం, ఆ అమ్మాయితోని ఫోటో దిగి మాట్లాడదామని చెప్పి కొంతమంది చూడటం, ఆ అమ్మాయిని కనీసం కళ్ళతోని చూద్దామని గూడా కొంతమంది ఎళ్ళటం. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అమ్మాయి గూగుల్‌నే మార్చేసిందండి. అరే! గూగుల్‌ని మార్చేయటం ఏంటా అని చెప్పి మీరు అనుకోవచ్చు. గూగుల్‌ని ఏ విధంగా మార్చిందంటే, ఈ అమ్మాయి పేరు మోనాలిసా. మోనాలిసా అని చెప్పి ఒకసారి మీరు గూగుల్‌లో టైప్ చేయండి. ఎవరు కనిపిస్తారు? ఇంతకుముందు మోనాలిసా అంటే ఒక మంచి పెయింట్ ఒకటొచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే, ఆ పెయింట్ ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. దగ్గర దగ్గర ఈ మోనాలిసా అనే ఈ అమ్మాయి ఫోటోలు మాత్రం ఒక 10 దాకా కనిపిస్తుందండి. అంటే గూగుల్‌నే మార్చేసిందనమాట. ఇంతకుముందు కనపడే పెయింటు తగ్గిపోయింది. ఈ అమ్మాయి ఫోటోలు కనపడటం ఎక్కువైపోయిందనమాట. అంటే ఈ అమ్మాయి ఎంతలా వైరల్ అయిందనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ అమ్మాయి గురించి వివరాలేంటంటే, అయితే ఈ అమ్మాయి మధ్యప్రదేశ్ కుంభమేళ ఇండోర్‌లో అక్కడ పూసలమ్ముకునే కుటుంబం అనమాట. అంటే ఈళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం గూడా వచ్చి అక్కడ పూసలమ్ముకుంటూ వాళ్ళ కుటుంబాన్ని జీవనాహారం అనేది గడుపుకుంటా ఉంటారు. అయితే ఈ అమ్మాయి గంటల్లోనే వైరల్ అయిపోయిందండి. ఈ అమ్మాయిని చూద్దామని చెప్పి వచ్చే జనాలు మామూలు కాదట. ఎంతలా అంటే చూడటానికి వచ్చిన జనాల క్రౌడ్ అనేది ఎక్కువైపోవటం వల్ల ఈ తల్లిదండ్రులు ఆ అమ్మాయి మొఖం కనబడకుండా ముసుగేసుకొని తీసుకెళ్ళిపోయేంత దుస్థితికి తీసుకొచ్చారండి. మీరు మామూలోళ్ళు కాదు నాయన. ఎందుకంటే ఎప్పుడు కూడా మన వాళ్ళు ఇంత అందాన్ని చూడలేదు. పైనుంచి దిగి వచ్చిన దేవకన్య అన్నంత ఇదిగా ఈ అమ్మాయిని వైరల్ చేసేశారు. పాపం ఆ కుటుంబ పరిస్థితి ఎలా మారిపోయిందంటే, వాళ్ళేదో పూసల దండలు అమ్ముకుంటూ ఇంట్లో గడుపుకోవటానికి వాళ్ళేదో వ్యాపారం చేసుకుందాం అని చెప్పి వాళ్ళు వస్తే, ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి నీలి కళ్ళ సుందరి అని ఆ అమ్మాయి మీదకు ఎగబడిపోయి సెల్ఫీలు తీసుకొని, ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని, ఆ అమ్మాయిని చూద్దామని చెప్పి వచ్చి టచ్ చేద్దామని చెప్పి కొంతమంది ఈ విధంగా ఎగబడిపోతా ఉంటే ఆ అమ్మాయి ఏం చేస్తారా బాబు! మీరు మామూలోళ్ళు కాదు నిజంగా. మీ దుంపలు తెగ. అసలు ఏదైనా గానీ ఒకళ్ళని వైరల్ చేయాలంటే మన భారతదేశంలో చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియా పుణ్యాన ఎవరినైనా వైరల్ చేయాలంటే చాలా ఈజీ అయిపోయింది. పాపం ఆ అమ్మాయి ఏదో పూసలమ్ముకుందాం, పావలో బేడో సంపాదించుకొని ఇంట్లో గడుపుకుందాం అని చెప్పి ఆ అమ్మాయితో పాటు ఆళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం గూడా చక్కగా వచ్చేసేసి ఆ కుంభమేళలో చక్కగా వాళ్ళేదో పూసల దండలు అమ్ముకుంటా ఉంటే, ఇంతగనం ఆ అమ్మాయిని చూద్దామని చెప్పి సెల్ఫీలు తీసుకోవడానికొచ్చి ఆ అమ్మాయిని ఇంతగనం వైరల్ చేస్తే, అసలు ఏమనుకోవాలో నాకేం అర్థం కావట్లే. ఆ అమ్మాయి కుటుంబం ఒక సామాన్య చిన్న చిరు వ్యాపారస్తులు వాళ్ళంతే. ఆ అమ్మాయి గురించి చెప్పుకోవాలంటే పెద్దగా ఏం లేదు. కానీ ఏంటంటే, ఒకటి ఆ అమ్మాయి మాత్రం అందగత్తె. కాదంటాలే. కానీ ఈళ్ళు చేసింది ఎలా ఉందంటే, ఆ అమ్మాయి కనీసం బయటికి రావాలన్న భయమేస్తుందండి. అంతగనం ఆ అమ్మాయి వైరల్ అయిపోయిన తర్వాత, అసలు తల్లిదండ్రులే ఆ అమ్మాయికి ఎవరికీ కనబడకుండా ముసుగేసుకొని తీసుకెళ్ళిపోతున్నారంటే, అక్కడ పరిస్థితి అనేది ఎలా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి అందగత్తె కాదంటాలే. కానీ నేచురల్ అందగత్తె. మన ప్రపంచంలో చాలా మంది ఆడవాళ్ళు అందగత్తెలుంటరు. కానీ ఈ అమ్మాయి ఏంటంటే నేచురల్. డబ్బు ఉన్నవాళ్ళు కొంతమంది లేనిపోని అందాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఒక చిన్న చిరు వ్యాపారస్తులు. కానీ ఈ అమ్మాయి ఇంతగానం ఇప్పుడు ఇబ్బంది పడుతుందంటే బయటికి రావటానికి కూడా అంత వైరల్ చేశారండి మన వాళ్ళు. మన వాళ్ళు ఎవరినన్నా వైరల్ చేయాలంటే ఒక నైటే చేసేస్తారు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే బర్రె లెక్క. ఏ విధంగా వైరల్ అయిందండి ఆ అమ్మాయి? ఒకప్పుడు ఆ అమ్మాయి బర్రెలు కాసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె వీడియోలు పెట్టుకుంటూ చూస్తూనే ఏ విధంగా వైరల్ అయిందంటే, ఆ అమ్మాయి ఎలక్షన్‌లో పోటీ చేసే అంత ఇదికి తెచ్చేసారండి. చివరకు ఏమైంది? ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా ఆ అమ్మాయి పేరు? ఏమీ లేదు. ఎక్కడికో పైకి తీసుకెళ్ళిపోయి మనోళ్ళు ఇప్పుడు లటక్కన వదిలేసినట్టుగా అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకునే వాళ్ళే లేరు. తర్వాత ఇతని ఫోటో ఒకసారి చూడండి. ఇతను టీ వాలా. అంటే టీ పెట్టటంలో చాలా బాగా పెడతాడట.
అతను టీ పెట్టేటప్పుడు అతని స్టైల్ కూడా ఒక వెరైటీగా ఉంటది. అక్కడికొచ్చిన కస్టమర్‌లని ఆకట్టుకోవటానికి అతను కొన్ని మన జిమిక్‌లు చేస్తా ఉంటాడనమాట. జిమిక్‌లంటే అక్కడికొచ్చిన వాళ్ళకి ఇటు టీ పెట్టుకుంటూ, వాళ్ళు నోట్లో సిగరెట్ పెట్టి, ఇతనే ఎలిగీయటం, ఆ టీ పోసే విధానం, పాల ప్యాకెట్‌ని కట్ జేసి పైకి లేపి, ఆ పోసే విధానం గూడా అక్కడికొచ్చిన కస్టమర్‌లని ఆకట్టుకోవటానికి చానా ప్రయత్నాలు చేస్తా ఉంటాడు అతను. అతను కూడా ఎంతలా వైరల్ అయిందంటే, అతను ఒక సెలబ్రిటీ అయిపోయాడు. కొంతమంది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని పిలిసి, అతనితోని ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. అతనితోని కొన్ని యాడ్లు కూడా చేశారన్నట్టుగా తెలిసింది. అతను కూడా అతి కొద్ది రోజులలో వైరల్ చేశారు. చివరకు ఇప్పుడేమైంది? అతని గురించి మాట్లాడుకునే వాళ్ళే కరువైపోయారు. నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరంటే కుమార్ ఆంటీ. మీకందరికి తెలుసు. కుమార్ ఆంటీని ఎంతగా వైరల్ చేశారంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఆమె చేసే వంటలు కనీసం ఎవ్వరు కూడా ఇంతవరకు చెయ్యనట్టు, ఆమె వండిన చికెన్ అనేది అసలు ప్రపంచంలో కూడా ఎవడు తిన్నట్టు, అంత బ్రహ్మాండంగా ఉన్నట్టుగా ఆమెను వైరల్ చేశారండి. చివరకు ఏ విధంగా అయిపోయిందంటే, ఆమె వాళ్ళ ఇంటికెళ్ళి వంటలు ఏ విధంగా చేస్తున్నారని చెప్పి ఒకడి తర్వాత ఒకడు, ఒకడి తర్వాత ఒకడు, ఒకడి తర్వాత ఒకడు అల్లం ఎలాగేస్తుంది, మసాలా ఎలాగేస్తుంది, మసాలాలో ఏం కలుపుతుంది, కూరలో ఏ విధంగా చేస్తుంది, ఏ విధంగా వాళ్ళు వంట వండుతున్నారని చెప్పి వాళ్ళ ఇంటికెళ్ళి మరీ కూడా వీడియోలు తీసుకొని యూట్యూబ్‌లో పెట్టి అప్‌లోడ్ చేసి, చివరకు ఆమె ఒక చిన్న హోటల్ అండి. రోడ్డు పక్కమంటే చిన్న హోటలు. ఆమెకు సరిపోయేదనమాట. ఆమె పక్కన కూడా చానా మంది చిన్న చిన్న హోటళ్ళున్నాయి. వాళ్ళందరూ కూడా చిరు వ్యాపారస్తులే. చివరకు మన వాళ్ళు ఏ విధంగా చేశారంటే ఆమెని, అసలు ఆ రోడ్డు కూడా బ్లాక్ అయిపోయేది. ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగేది. చివరకు పోలీసు వారు కూడా అక్కడికొచ్చి వచ్చే జనాల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు పోలీసు వాళ్ళు. అంతలా వైరల్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కిపడిందట ఒకానొక టైంలో. 2 లివర్లు రూ. 1000 ఏదో అన్న ఒక డైలాగ్ అనేది బాగా వైరల్ అయిపోయి, ఆ హోటల్‌ని కూడా బంద్ చేపించేంత వరకు వచ్చిందండి. రేవంత్ రెడ్డి గారు పాపం ఆమెదేం తప్పు లేదులే అన్న ఉద్దేశంతోని మళ్ళీ ఆ హోటల్ నడిపించేందుకు అనుమతి ఇవ్వడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఆమె హోటల్ పెట్టుకుంటుంది. యథాప్రకారంగా ఆ హోటల్ అనేది మెయింటైన్ చేసుకుంటుంది. మరిప్పుడు ఆమెను ఎవరన్నా పట్టించుకుంటున్నారా? తర్వాత నీ బుల్లెట్ బండెక్కి వస్తానుగా డుగ్గు 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 అని పాపం ఇద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళేదో సరదా పడి ఆ అమ్మాయి ఆ పాటకు డాన్స్ చేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ! మామూలుగా వైరల్ చేయలేదండి ఆ అమ్మాయిని పాపం. ఆ పెళ్లి కూతురిని. వైరల్ చేసి అది ఎంతలా వైరల్ అయిందంటే దగ్గర దగ్గర ఒక 3, 4 నెలల పాటు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలో గానీ ఎతికితే అయ్యే పాటలే. ఎవరైనా గానీ అదే పాటకు డాన్స్ చేయటం. చివరకు ఆ పెళ్ళైన దంపతులను పిలిచి ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. మరిప్పుడు ఆ దంపతుల గురించి ఎవరైనా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారా? చూపిస్తున్నారా? లేదు. అప్పుడు వైరల్ చేశారు. ఇప్పుడు వదిలేశారు. నెక్స్ట్ కుర్చీ తాత. ఇతను మామూలోడు కాదు. అతనేదో ఎవరో వచ్చి అతని వీడియో తీసుకుంటూ అతను మాట్లాడే మాటలు చమత్కారంగా ఉన్నాయన్న ఉద్దేశంతోని అతను ఏదో మాట్లాడుతూ ఉంటే అది వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తర్వాత యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేశారు అంతే. ఏదో మాట్లాడుతూ కుర్చీని మడత పెట్టి కొడతా అన్నాడు. ఏదో అన్నాడు మొత్తం మీద. అబ్బబ్బబ్బబ్బా! ఆయన్నేమన్నా మామూలుగానే వైరల్ చేశారా? అతనికి కనీసం అన్నం తినడానికి కూడా టైం ఇవ్వలేదండి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైకులు తీసుకెళ్ళి అతని మూతి దగ్గర పెట్టడం, వీడియో తీయడం, అప్‌లోడ్ చేయడం. అతను అయిపోయిన తర్వాత ఇంకొకరు రావడం, మైక్ తీసుకెళ్ళి అతని నోరు దగ్గర పెట్టడం, ఏదన్నా ఒకటి మాట్లాడటం, వీళ్ళు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడం, ఇటు వీడియో తీయడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం, యూట్యూబ్‌లో పెట్టడం, ఫేస్‌బుక్‌లో పెట్టడం, ఎన్నైతే మనకున్నాయో సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా అప్‌లోడ్ చేసేటోళ్ళు. చివరికి అతను ఎంతలా ఫేమస్ అయిందంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాలో కూడా అతను పాట పెట్టేశారండి. అతను అన్న డైలాగ్‌ని మడత పెట్టి అనే ఒక డైలాగ్‌ని తమన్ గారు ఆ డైలాగ్‌ని మెచ్చి అతనికి ఒక ₹1,00,000 ఏమో ఇచ్చి ఆ డైలాగ్‌ని తీసుకొని ఆ పాటలోనే పెట్టేశారనమాట. అంతలా ఫేమస్ చేశారు ఆయన్ని. ఇంతలా ఫేమస్ చేయడం అసలు వాళ్ళు ఎప్పుడు కూడా ఊహించనంత ఇంతలా ఫేమస్ చేసి వాళ్ళని వైరల్ చేసి అబ్బబ్బబ్బబ్బబ్బ! చెప్పాలంటే మీరు మామూలోళ్ళు కాదు. ఎవరినైనా ఇష్టపడ్డారంటే అసలు వదిలిపెట్టరు. అంతలా వైరల్ చేసేస్తారనమాట. లేడీ కండక్టర్ పల్సర్ బైకు. నేనటంటి టంటాడదాన్ని కాను మామో పల్సర్ బైక్ మీద రాను మామ. ఈ పాటే కదా! ఈ అమ్మాయినేమో నిద్రపోనిచ్చారా? ఆ అమ్మాయి ఏదో స్టేజి మీద ఆ పాట ఏసినందుకు మనోళ్ళు ఊరుకోలే. ఆ అమ్మాయిని కూడా ఒక్క నైట్‌కి నైటే సెలబ్రిటీని చేసేసారండి. ఆ అమ్మాయిని ఈటీవీ వాళ్ళు గుర్తించి ఆ అమ్మాయితోనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అదే పాటకు ఆ అమ్మాయిని డాన్స్ కూడా చేపిచ్చారనమాట. అక్కడ కూడా వైరల్ అయింది ఆ అమ్మాయి. కొన్నాళ్ళ పాటు ఆ అమ్మాయి హవా తాగింది. చివరకు ఆ అమ్మాయిని ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఏ యూట్యూబర్ అయినా గానీ ఎళ్లి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారా? ఎవ్వరు మాట్లాడలే. ఆ అమ్మాయిని కూడా వదిలేశారు. నెక్స్ట్ మనం గుర్తు తెచ్చుకునేది పల్లవి ప్రశాంత్. ఇతను తెలుసుగా?
ఇతను కూడా బర్రెలు కాసేవాడు. బర్రెలు కాస్తూ చక్కగా ఇన్‌స్టాగ్రామ్‌లో అతను వీడియోలు చేసుకుంటూ, పోస్ట్ చేస్తూ ఎప్పుడో ఒకసారి నేను 'బిగ్ బాస్'కి వెళ్ళాలి. 'బిగ్ బాస్'లో నేను కనబడాలి. నన్ను పంపియండి, పంపియండి, పంపియండి. నన్ను వైరల్ చేయండి అని చెప్పి దండం పెట్టి, దాసకాలు పెట్టి ఆయన అందరిని రిక్వెస్ట్ చేసిన తర్వాత అతను వీడియోలు వైరల్ చేశారండి. ఎట్లయినా సరే ఈ పల్లవి ప్రశాంత్‌ని అక్కడికి పంపిద్దామని చెప్పి మనోళ్ళ మొత్తం కూడా కంకణం కట్టుకొని అతన్ని ఎట్లయితే మాత్రం 'బిగ్ బాస్'కి అయితే మాత్రం పంపించారు. పంపించిన తర్వాత అతను ఏం చెప్పిండు? నేను ఒక రైతుని కాబట్టి, నాకు రైతు పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి, నేను ఒకవేళ విన్నర్ అయినట్లయితే నాకు వచ్చిన అమౌంటు రైతులకి ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు నేను సహాయం చేస్తానండు. పాపం అనుకోని పంపించిన తర్వాత ఆయన విన్నర్ అయిండు. బయటికి వచ్చిన తర్వాత అతను కొంత అమౌంట్ అనేది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రైతులకు ఏమైనా ఇబ్బంది కలిగినట్టయితే నాకు ఒకవేళ తెలిసినట్లయితే నేను వెళ్ళి సహాయం చేస్తానన్నాడు. కానీ ఇంతవరకు ఎక్కడ సహాయం చేసినట్టయితే మాత్రం నేనైతే చూడలే. ఇతన్ని కూడా మామూలుగా వైరల్ చేయలే. ఎక్కడికో లేపేశారు మనోళ్ళు. లేపి 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 ఏం చేశారంటే తీరా చూసేలాడికి టక్కన వదిలేశారు. ఇప్పుడు అతను ఏమైనా కానొస్తుందా? అతని గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఎవరు మాట్లాడుకోవట్లే. మన వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంచాలంటే, వాళ్ళని వైరల్ చేయాలంటే ఒక రోజు చాలు, లేకపోతే ఒక పూట చాలు, గట్టిగా మాట్లాడితే ఒక గంట చాలు. వాళ్ళని వైరల్ చేసి ఎక్కడికో వాళ్ళ స్థాయిని పెంచేస్తారనమాట. తీరా చూసేలాడికి ఎంత స్పీడ్‌గా అయితే వాళ్ళు ఎదుగుతారో, ఎంత స్పీడ్‌గా అయితే వాళ్ళు వైరల్ అవుతారో అంత డౌన్ కూడా అయిపోతారనమాట. ఇవన్నీ మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మధ్యప్రదేశ్ కుంభమేళలో కనిపించిన ఈ అమ్మాయి మోనాలిసా, ఈ అమ్మాయి వీడియోను కూడా వైరల్ చేశారండి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇసంటి అందగత్తె ఇప్పటి వరకు ఎప్పుడు మేము చూడలేదు. మా కంటికి కానరాలేదు. ఆ అమ్మాయి పరిస్థితి ఏ విధంగా మారిందంటే, ఆ అమ్మాయి కంటికి కనబడితే ఏమన్నా ఇబ్బంది జరిగిద్దో అన్న ఉద్దేశంతోని తల్లిదండ్రులు భయపడి ఆ అమ్మాయికి ముసుగేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయేంత పరిస్థితి దాపరించింది. సో, కొంతమంది వైరల్ అయితే వాళ్ళ స్థాయి అనేది కొంతమందికి పెరిగింది. కానీ కొంతమంది స్థాయి మాత్రం ఇంకా దిగజారింది. ఉదాహరణకు మీకు చాలామంది గురించి చెప్పాను నేను. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలను తేవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.